మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఉదయకాలంలో మనం ధ్యానిద్దాం. 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చదవబడిన వాక్యం మనకి ఏం తెలియజేస్తుందంటే, ఈ లోకంలో అత్యంత విలువైనటువంటి వస్తువు ఏది అంటే, మరి మానవుడు మరి బంగారం అంటాడు, వజ్రం అంటాడు, ప్లాటినం అంటాడు, ఇంకా ఏదేదో విలువైనవి అని మనుషులు చూస్తుంటారు. ఆ విలువైన వస్తువుల కోసము ఎంతైనా ప్రయాసపడడానికి, ఏమి చేయడానికైనా, ఏమి వదులుకోవడానికైనా, ఆఖరికి వారి పరువు ప్రతిష్ట పోయినా పర్వాలేదు, ఆ విలువైన దానికోసం ప్రయాసపడుతుంటారు. మరి దేవుడు అంటున్నాడు, అత్యంత విలువైనది ఏంటి అంటే, ఈ భూమి మీద ప్రభు అయిన యేసునందు నువ్వు ఉంచిన విశ్వాసం, ప్రభు అయిన యేసుపై నీకున్నటువంటి స్థిరమైన విశ్వాసం. హల్లెలూయా. అట్టి స్థిరమైన విశ్వాసం అంట ఎటువంటిదంటే, సువర్ణము కంటే విలువైనదంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. ఈ లోకంలో అత్యంత విలువైనదిగా నీవు నేను దేన్ని నమ్మాలి అంటే, దేన్ని విశ్వసించాలంటే నీ విశ్వాసాన్ని. హల్లెలూయా. దానికంటే విలువైన వస్తువు ఏది ఈ భూమి మీద లేదు. నీ విశ్వాసానికి మించి విలువైనది ఇంకేదన్నా కనపడుతుంది అంటే, మన దృష్టికి మనము మన విశ్వాసాన్ని అంత తక్కువ చేస్తున్నాం, అంత విలువ లేనిదిగా మనం గుర్తిస్తున్నాం. ఎందుకు మన విశ్వాసము అంత విలువైనది? మన విశ్వాసము ద్వారా మనం పొందుకునే మేలు, మనం పొందుకోబోయే ఫలము ఈ లోకంలో లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కూడా మనం పొందలేం. మన విశ్వాసానికి పొందే ఫలము ఏంటంట? చూడండి, దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది. ఆ యొక్క 8-9 వచనాలు మనం చదివితే, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషం కలవారై ఆనందిస్తున్నారు. హల్లెలూయా. విశ్వాసానికి పొందే అతి గొప్ప ఫలం ఏంటంటే మన ఆత్మ రక్షణ. హల్లెలూయా. ఆత్మరక్షణ. ఈ ఆత్మరక్షణ లేదా రక్షణ ఆనందం అనేది ఎప్పుడు ఒక మనిషికి వస్తుంది? నీ ఆత్మ రక్షించబడిందా? నీ ఆత్మ రక్షించబడింది అనడానికి నీ దగ్గర ఏ రుజువు ఉంది? నీ ఆత్మ రక్షించబడింది అనడానికి నీ యొక్క జీవితంలో ఏ క్రియలు కనిపిస్తున్నాయి? హల్లెలూయా. ఒక వ్యక్తి ఆత్మ రక్షించబడింది అనంటే వాళ్ళు ఏం పొందుకుంటారంట? ఇక్కడ వాక్యం చెప్తుంది, మీ విశ్వాసములకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం కలవారై ఆనందిస్తారంట. హల్లెలూయా. నీ ఆత్మ రక్షించబడింది అంటే నీ హృదయములో అది వివరించలేనంత ఆనందం, అది వర్ణించలేనంత ఆనందం,
మన హృదయాలను నింపి ఉంటుందంట. హల్లెలూయా. ఎందుకు ఆనందం మనకు కలుగుతుంది? ఆత్మరక్షణ పొందుకుంటేనే ఆనందం ఎందుకు వస్తుంది? హల్లెలూయా. ఎందుకంటే చూడండి, రక్షణ పొందని వ్యక్తి పాపములకు బానిసై ఉంటాడు. అందుకే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి మరి మానవులంతా పాపం చేసి దేవుడు అనుగ్రహించు ఆ మహిమను పొందుకోలేకపోతున్నారు. హల్లెలూయా. మరి ఆ మహిమను కోల్పోతున్నారంట. అందుకే దేవుడు ఏం చేశాడు? తన రక్షణను మనకు ఉచితంగా అనుగ్రహించాడు. హల్లెలూయా. తన రక్షణ ఉచితంగా అనుగ్రహించాడు. ఎట్లా ఆ రక్షణను మనం పొందుకుంటున్నాం? రోమ 10వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదివితే వాక్యం చెప్తుంది. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడదు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకును. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని ఆయనను మృతులలో నుండి లేపిన నీ హృదయం నందు నువ్వు విశ్వసించడం ద్వారా నీవు రక్షించబడతావు. ఆత్మరక్షణ. హల్లెలూయా. మరి ఆత్మరక్షణ పొందుకున్నప్పుడు మనలో ఏం కలుగుతుంది అంటే, మనము ఏ విధంగా యేసు ప్రభు మృతులలో నుంచి లేచాడో అదే విధంగా మనము పాపమునకు చనిపోయి పరిశుద్ధ జీవితానికి తిరిగి లేస్తాం. అనగా ఇంకొక విధంగా ఏంటంటే, మన పాపమంతటి కూడా యేసు తన రక్తంతో కడిగి వేస్తాడు. కడిగి వేసి మనకు ఆత్మరక్షణ అనేటువంటి ఒక ఒక అతి గొప్ప ఆనందము, సంతోషాన్ని మన హృదయాల్లో ఆయన కలగజేస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మరి 9వ వచనం నుంచి 11వ వచనం దాకా మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాలేదని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైన, విగ్రహారాధికులైన, వ్యభిచారులైన, ఆడంగితనము గలవారైన, పురుష సంయోగులైన, దొంగలైన, లోబులైన, తాగుబోతులైన, దూషకులైన, దోచుకుని వారైన దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి, కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసారా, అన్యాయం చేస్తూ పరలోక రాజ్యానికి వెళ్తామంటే అది ఎట్టి పరిస్థితుల్లో అది జరగదు. మనలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రతను ఆలోచన ద్వారా, క్రియల ద్వారా చేసిన ప్రతి పాపము యేసయ్య తన నామం వలన, ఆత్మ వలన, తన పరిశుద్ధ రక్తముతో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి మన నీతిమంతులుగా చేసేదంట. హల్లెలూయా. ఆ యొక్క రక్షణానందము దేనివల్ల మనం పొందామంటే విశ్వాసం యొక్క ఫలం. దానికి విశ్వాసం ఎందుకు అవసరమైంది అంటే, యేసయ్య తన రక్తంతో కడుగుతున్నది నువ్వు కళ్ళతో చూడలేదు. యేసయ్య నామము నిన్ను శుద్ధి చేస్తుంది, లేదా దేవుని ఆత్మ నిన్ను పరిశుద్ధపరుస్తుంది అనేది నువ్వు కళ్ళతో చూడలేదు. కళ్ళతో చూసి ఆ రక్తం నీ మీద పడి నిన్ను కడగడం. కానీ యేసు రక్తం ప్రతి పాపము నుండి నన్ను పవిత్రులుగా చేస్తుంది. ప్రతి పాప బంధకాల నుంచి, ప్రతి అపవిత్రత నుంచి, ప్రతి లోక సంబంధమైన దుష్టుని యొక్క ప్రతి బంధకాల నుంచి నన్ను విమోచిస్తుంది యేసు రక్తము అని నువ్వు ఆత్మలో విశ్వసించడం ద్వారా విశ్వాస ఫలమైన ఆత్మ రక్షణను అనుభవిస్తున్నావు. హల్లెలూయా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ ఆత్మరక్షణ అనేది ఉంది చూసారా, ఈ ఆత్మరక్షణ అనేది లోకంలో మానవునికి లేదు కాబట్టి బ్రతికినంత కాలం పాప భీతితో బతుకుతాడంట, మరణ భయముతో బతుకుతాడంట. ఒక దినం నిశ్చయంగా నేను చేసిన పాపాలు నన్ను చుట్టుకుంటాయి, నేను చేసిన పాపాలు నన్ను నశింప చేయబోతున్నాయి అనేటువంటి మరణ భయమే మానవుణ్ణి మరి నెమ్మది లేకుండా, సమాధాన సంతోషాలు లేకుండా పాపానికి బానిసైపోయే జీవితాన్ని మరి అనేకులు జీవిస్తూ ఉంటారు. కానీ విశ్వాసం ఏం చేస్తుందంట, ఈ బంధకాలన్నిటి నుంచి నీకు విడుదలిస్తుంది, వీటన్నిటి నుంచి నీకు రక్షణనిస్తుంది. కాబట్టి బంగారు చేయలేని పని, వజ్రాలు చేయలేని పని, ఈ లోకంలో ఎంత విలువైనది, నువ్వు అపర కుబేరుడు అయినా కూడా నీ ఆత్మకు రక్షణ దొరకదు. నీ దగ్గర ఎన్ని కోట్లున్నా కూడా, ఏమీ లేకపోయినా కూడా ఉచితంగా పొందుకునేది రక్షణ. అది ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా అందరికీ ప్రభు అనుగ్రహిస్తున్నారు. హల్లెలూయా. అట్టి రక్షణ ఈ దినం నువ్వు పొందావా? నీ విశ్వాస ఫలము నీ ఆత్మ అనుభవిస్తుందా? ఆ విశ్వాస ఫలాన్ని నువ్వు రుచి చూచావా? హల్లెలూయా. అట్లా రుచి చూచిన వాడు జీవితంలో దేన్నైనా వదులుకుంటాడు, కానీ యేసయ్యను వదులుకోడు. ఏది పోయినా పర్వాలేదు, ఆఖరికి ప్రాణం పోయినా పర్వాలేదు, యేసుని వదులుకోడు. ఎందుకంటే ఆ ఆత్మరక్షణ మనకి ఎక్కడా దొరకదు. ఆత్మరక్షణ అత్యంత విలువైనదని గ్రహింపు కలిగిన వాడు దేవుణ్ణి విడిచిపెట్టడు. ఆ ఆత్మరక్షణ యొక్క గ్రహింపు లేని ఇస్కరియోతు యూదా దేవుని వదిలిపెట్టేశాడు. నీ ఆత్మరక్షణ కొరకు నువ్వు నువ్వు పొందుకున్నటువంటి ఈ ఆత్మరక్షణను బట్టి నువ్వు దేవుణ్ణి ఎలా అనుసరిస్తున్నావు ఈరోజు? ఆ రక్షణ అనుభవం మనకు కానీ లేకపోతే మనం స్థిరంగా విశ్వాసములో నిలబడము. అందుకే చాలా మంది యేసు ప్రభు చెప్తాడు, మొదటి వారు అనేకులు కడపటి వాళ్ళు అయిపోతారు, కడపటి వాళ్ళు అనేకులు మొదటి వాళ్ళు అవుతారు. హల్లెలూయా. మొదటి నుంచి యేసయ్య మేము చర్చికి వెళ్తున్నాము, లేదా మేము దేవుని బిడ్డలం, మా తరతరాల నుంచి మేము క్రైస్తవులము, నువ్వు ఎన్నన్నా చెప్పుకో, నీ ఆత్మ రక్షించబడిందా? ఆత్మరక్షణ అనేది తరతరాలుగా క్రైస్తవులుగా ఉంటే, లేదా బాప్తీసం తీసుకుంటే, లేదు దేవునికి నువ్వు కానుకివ్వడం ద్వారా, ఇంకేదో నువ్వు పనులు చేయడం వల్ల పొందుకునేది కానీ కాదు. దానివల్ల వచ్చేది ఆత్మరక్షణ కాదు. మనం పైకి మనము ఒక భ్రమలో, మాయలో మనం ఉంటున్నాం. ఆత్మరక్షణ అనేది నీవు దేవుని యొద్దకు చేరుకొని, యేసు యొద్దకు చేరుకొని హృదయపూర్వకమైన పశ్చాత్తాపపడి మారు మనస్సు అనే దేవుడు అనుగ్రహించేటటువంటి రక్షణను, మన మనస్సు మారాలి. మన మనస్సు మారి ఆ ఆత్మ రక్షణ అనేది విశ్వాసము ద్వారా మన యొక్క మలినమైన మనస్సు కడగబడాలి. ఈ శరీరంతో, మనస్సుతో చేసిన ప్రతి పాపము నుంచి విమోచన పొందుకొని అట్టి రక్షణానందం మనం దేవుని దగ్గర ప్రతి ఒక్కరూ ఇండివిజువల్గా పొందుకోవాలి. హల్లెలూయా. అది తరతరాలుగా వచ్చే సర్టిఫికేట్ కాదది. నీకు దేవుని దగ్గర అట్టి రక్షణ అనుభవం నువ్వు పొందుకున్నావా? అది నువ్వు పొందుకున్నప్పుడు యేసు కోసం బతుకుతూ ఉంటావు. యేసు కోసం అన్నిటిని వదులుకోగలవు. యేసు కోసం ఎంత దూరమన్నా వెళ్ళగలవు. హల్లెలూయా.
అట్టి రక్షణ పొందకుండా పై పై విశ్వాసము, ఆ, దేవుడు చెప్తాడు కదా, విత్తనాలు చల్లుతున్నాడంట. కొన్ని రాళ్ళ మీద పడ్డాయి, పక్షులు ఎత్తుకుని వెళ్ళిపోయినాయి. కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి. అవి శ్రమ వచ్చినప్పుడు ఆ ముళ్ళ పొదలు ఎదిగి ఏం చేసాయి, అరిచేసాయి. పలు విధాలుగా అపవాది ఏం చేస్తాడు, నువ్వు నీ ఆత్మ రక్షణ సరిగా నువ్వు పొందకపోతే ఏదో ఒక రోజు పడదొస్తాడు, ఏదో ఒక రోజు పడిపోతాడు. కానీ ఆ యొక్క విశ్వాసం, నీ విశ్వాసము స్థిరంగా దేవుని మీద ఉండి నీ విశ్వాస ఫలమైన ఆత్మ రక్షణ నువ్వు పొందుకున్నావు అంటే అప్పుడు ఏమవుతుంది తెలిసిన, ఆ ఆత్మ రక్షణ కంట శోధనలు వస్తాయి. హల్లెలూయా. ఆత్మ రక్షణ పొందిందంటే శోధించబడతావు. చాలా మంది అందుకే ఎందుకులే దేవుని దగ్గరికి నేను రావడము, దేవుని నమ్ముకుంటే శ్రమలు, దేవుని నమ్ముకుంటే ఇబ్బందులు నాకెందుకు, లోకంలో సంతోషంగా అలా గడిచిపోతూ ఉండిపోతే సరిపోద్ది. లోకంలో మనము సంతోషిస్తూ లోకంలో బతుకుతూ ఉన్నంటే లోకమంతా వెళ్ళే మార్గం ఒకటి ఉంది, అదే విశాల మార్గం. ఆ మార్గం లోకంతో పాటు మనం కూడా నవ్వుతూ ఆనందిస్తూ వెళ్తూ ఉంటే దాని అంతమైనటువంటి మరి నాశనాన్ని అది మనకిస్తుంది. కానీ నీవు ఎప్పుడైతే నీ ఆత్మ రక్షణ అనే అనుభవం నువ్వు పొందుకుంటావో, నీ ఆత్మ రక్షించబడిన మరుక్షణము నీ ప్రాణం పోయేంత వరకు ప్రతి శోధనలో నువ్వు స్థిరంగా నిలబడతావు. హల్లెలూయా. మీ విశ్వాసం ఏం చేస్తుందంట, శోధనల చేత పరీక్షకు నిలుస్తుందంట. హల్లెలూయా. శోధనల చేత పరీక్షకు నిలుస్తుంది. చూడండి, మానవుడు శోధనను పాపమును ఒకటే అనుకుంటాడు. శోధన వేరు, పాపం వేరు. శోధన అనేది మనకు దేవుని ద్వారా వస్తుంది. పాపం అనేది మనిషి యొక్క చెడ్డ ఆశ నుంచి వస్తుంది. నువ్వు శోధించబడుతున్నావా లేదా పాపము బలహీనత అనేటువంటి పాపములో నువ్వు ఇరుక్కుంటున్నావు అనేది చాలా ముఖ్యం. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 12వ వచనం మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి శోధన అనేది ఎవరికి వస్తుందంటే ఆత్మరక్షణ పొందిన వారికి వస్తుంది. శోధనకు ఉదాహరణ ఏంటి? శోధనకు ఉదాహరణ ఏంటంటే పాపము చేస్తూ ఉంటే మనకు వచ్చేది శోధన కాదు. మనం పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే, మనం దేవునియందు భయము భక్తి కలిగి వాక్యానుసారంగా మనం నడుస్తూ ఉంటే మనుషుల చేత దూషించబడ్డం, లోకము పాపములో పడదోయడానికి ప్రయత్నం చేయడం, మరి దేవుని మార్గంలో నడుస్తూ ఉండగా అపవాది మనల్ని ఇబ్బంది పాలు చేయడం, ఆలోచనల్లో కానీ మరి బలహీనతల్లో పడదోయడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా శోధన కింద వస్తాయి. ఈ శోధనల్లో మనకు దేవుడు సహాయకుడిగా ఉన్నాడు. నువ్వు శోధించబడుతుంటే మనవలే ప్రభు శోధించబడ్డాడంట. హల్లెలూయా. అందుకే హెబ్రీ 2:18 దేవుని వాక్యం చెప్తుంది. హెబ్రీ 2:18, తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య ఎవరికి సహాయం చేస్తాడంటే శోధించబడే వారికి, అంతేగాని పాపములో ఉండే వాళ్ళకి కాదు. శోధింపబడేవాడు పాపముని అసహించుకుంటాడు. పాపము చేసే పరిస్థితి వచ్చినప్పుడు యోసేపులాగా పారిపోతాడు. దానియేలులాగా
అపవిత్రమైనవి నేను తినను అని అంటాడు. దేవుని బాధ పెట్టే ఏ పని చేయడానికి ఇష్టపడడు. దాన్ని శోధన అంటారు. మరి అదే విధంగా శోధనలాగే ఉంటూ ఇది శోధన అనేది ఇంకొకటి ఏం తెలిసిన, అది పాపము. యాకోబు రాసిన పత్రికలోని 1వ అధ్యాయము 13 నుంచి 16 వరకు మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవరైనా శోధింపబడినప్పుడు దేవుని చేత శోధింపబడుచున్నాడని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోవద్దు. చూసారా, ఇది పాపము లేదా దురాశ ద్వారా కలిగేటటువంటి క్రియ అని చెప్పొచ్చు. పాపపు క్రియ ఇది దేవుని యొద్ద నుంచి రాదంటున్నాడు. కీడు, నీ జీవితానికి కీడు కలిగించేది దేవుని దగ్గర నుంచి వచ్చేది కాదు. ఇది మనిషిలో ఒక చెడు ఆలోచన. ఎవరు పుట్టిస్తాడు? సాతాను పుట్టిస్తాడు. ఇప్పుడు ఏదేను వనంలో అవ్వ యొక్క మనసులో ఒక ఆలోచన, దుష్ట తలంపు సాతానుడు కలగజేస్తున్నాడు. పాపము అనగా ఏంటి? ఆజ్ఞ అతిక్రమించుట. కాబట్టి ఈ పాపము ఎలా ఉంటదంటే చూడడానికి శోధనలాగానే ఉంటది. ఇది శోధన కాదు. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే దురాశలో స్టార్ట్ అవుతుంది. చెడ్డ ఆలోచన. చెడ్డ ఆలోచన అంటే ఏంటి? దేవునికి విరోధమైన ఆలోచన చెడ్డ ఆలోచన. చెడ్డ ఆలోచనలో ప్రారంభించబడి అది ఏమవుతుందంట? గర్భం ధరించి పాపానికి అంటదంట. దానికి కూడా చెడ్డ ఆలోచనకి గర్భం వస్తుంది. బిడ్డను గంటది చెడ్డ ఆలోచన మనలో పెరిగిందంటే. ఏ బిడ్డ? పాపం అనే బిడ్డ. అప్పుడు మనిషికి పాపానికి పరిశుద్ధతకు వ్యత్యాసం తెలియకుండా పాపములో పడిపోయి ఉంటాడు. కాబట్టి ఆ యొక్క బిడ్డను జాగ్రత్తగా పెంచి పోషిస్తుంటాడు. పాపం అనే బిడ్డను అంటే ఆ పాపంలోనే బ్రతకడం, పాప జీవితం. అది ఏమవుతుందంట? ఆ బిడ్డ ఎదిగి ఎదిగి ఆ బిడ్డ మరణాన్ని ఇస్తుంది మనకు. అది మనకు జీవ కిరీటాన్ని ఇవ్వదు, మరణాన్ని ఇస్తుంది. ఆత్మరక్షణ పొందుకున్న వాళ్ళు ఇట్టి పాపం చేయరు. వాళ్ళు శోధించబడతారు, పాపంలో పడరు. శోధన వారిని ఏమవుతుందంట? వారిని ఇంకా పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. వారి విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలుస్తుందంట. నిలిచి ఆత్మరక్షణ అనేటువంటి అనుభవాన్ని వారు అనుభవిస్తారు. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరి 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 5, 6 వచనాలు మనం చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా నున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యం పరలోకమందుందంట. హల్లెలూయా. మనం పొందుకోబోయేటటువంటి ఆ జీవ కిరీటము లేదా నిత్య రాజ్యము అనేటువంటి స్వాస్థ్యము విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మనం కాపాడబడుతున్నాం. శోధనలో కాపాడబడుతూ మనం ఆ యొక్క శాశ్వతమైనటువంటి నిత్యము నిలిచేటటువంటి గొప్ప వెలకట్టలేనటువంటి పరలోక రాజ్యాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఆ రాజ్యానికి నువ్వు చేరాలంటే ఆత్మరక్షణ అనే అనుభవాన్ని నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడి హృదయపూర్వకంగా ఒప్పుకొని పాపమును లేదా ప్రతి లోక సంబంధమైన క్రియలను దేవుని సన్నిధిలో విడిచిపెట్టడం ద్వారానే దాన్ని అనుభవిస్తాం. ఇంకా ఎంత పెద్ద చర్చికి పోయినా లేకపోతే మనం ఎక్కడికి పోకుండా ఇంట్లో కూర్చున్నా పాపం ఆటోమేటిక్గా అంటుకొని ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఈరోజు నీ ఆత్మరక్షణ అనేది అనుభవాన్ని నువ్వు పొందుకుని ఉన్నావా లేదా ఇంకా పొందుకోలేదా?
ఆత్మరక్షణ పొందుకునే అనుభవంలో నువ్వు ఏమాత్రం ఎదుగున్నావు, ఎంత మాత్రం బలపరచబడి ఉన్నావు. మరి నీ ఆత్మ రక్షించబడి ఉన్నట్లయితే ప్రతి శోధనలో కూడా మనం ఏం చేస్తారంట, మనం ఆనందిస్తాం. 6వ వచనం చెప్తుంది, దాంట్లో 1:6, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు, కానీ అవసరాన్ని బట్టి నానా విధములైన శోధన చేత ప్రస్తుతం కొంచెంకాలం మీకు దుఃఖం కలుగుతుంది. కాబట్టి శోధనలు కొంతకాలం మనకు దుఃఖాన్ని కలుగజేయచ్చు, కానీ ఆ యొక్క దుఃఖము మనకు దేవుడు ఆనందంగా మారుస్తాడు. హల్లెలూయా. దేవుడిచ్చే ఆనందం శాశ్వతమైనది. ఆనందము మనలో రక్షణానందంగా దేవుడు మనలో ప్రారంభించి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు ఆ విశ్వాసం పరీక్షలో వారు ప్రభువులో ఆనందించే వారిగా ఉంటారు. ఆ శోధనల్లో వాళ్ళు ధైర్యంగా దేవుని సహాయంతో జయించి ముందుకెళ్తారు. హల్లెలూయా. ఈరోజు మనల్ని ఒకసారి పరీక్షించుకుందాం. మన ఆత్మరక్షణ అనుభవాన్ని నేను పొందుకున్నానా? నేను శోధన ఎదుర్కొంటున్నానా? పాపములో ఉన్నానా? అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఈ 3 ప్రశ్నలు. నేను ఆత్మరక్షణ అనుభవాన్ని విశ్వాసం ద్వారా పొందుకున్నానా? నేను పాపములో ఉన్నానా? శోధనలో ఉన్నానా? శోధనలో ఉంటే నీకు మేలు, అది నీకు నిత్య రాజ్యాన్ని ఇస్తుంది, జీవ కిరీటాన్ని ఇస్తుంది. పాపములో ఉంటే అది మనకు భయంకరమైన మరణాన్ని, భూమి మీద వచ్చే మరణం కాదు, శాశ్వతమైన మరణం అనేటువంటి పరిస్థితిలోనికి మనం తీసుకెళ్తాం. కాబట్టి నేడే ఆత్మరక్షణను మనం కోరుకోవాలి. ప్రభు సన్నిధిలో యేసయ్యా, నువ్వు నా రక్షకుడు అని నేను అంగీకరిస్తున్నానయ్యా, నాకు మారు మనసు, రక్షణ అనుభవం దయచేయి అంటూ హృదయపూర్వకంగా ఆ ఆత్మరక్షణ నీకు కలిగేంత వరకు, నీ ఆత్మ రక్షించబడింది అనేటువంటి రక్షణానందం నీ హృదయంలో పుట్టేంత వరకు ప్రభువు సన్నిధిలో గోజాడ రక్షణ అనుభవం పొందుకోవాలి. దాని ద్వారానే మనము దేవుని బిడ్డలుగా పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించగలం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా. అమూల్యమైన విశ్వాసము ద్వారా మీరు మా హృదయంలో ఉంచినటువంటి ఆ విశ్వాసమును బట్టి ఆత్మరక్షణ మేము పొందుకోవాలి తండ్రి. మా ఆత్మను రక్షించబడకపోతే మా ఆత్మ ఒక దినం నశించిపోతుంది. అనేకులు మొదటి వాళ్ళు నైనా ఈ రక్షణ లేకుండా కడపటి వారు అయిపోతున్నారు. కడపటి వారు నైనా ఆ రక్షణ అనుభవించి అయినా ప్రభువు కొరకు సాక్షులుగా, పరిశుద్ధులుగా జీవిస్తున్నారు. తండ్రి, మేము అట్టి కడపటి వారిగా ఒక కాలంలో ఉన్నాం. మమ్మల్ని మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచినందుకు వందనాలు. అయినా నిజమైన ఆత్మరక్షణ ఇంకా పొందుకొని నీ బిడ్డలకు తండ్రి ఆత్మరక్షణ అనుభవాన్ని దయచేయండి. హృదయపూర్వకమైన పశ్చాత్తాపం ద్వారా ఆత్మ రక్షించబడి దానిలో ఉన్నటువంటి రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ప్రభువుకు సాక్షిగా ఎల్లప్పుడూనైనా జీవించేందుకు నైనా ఎటువంటి శోధనలో మేము నడుస్తున్న ఆ శోధనలో దేవుని కృప ద్వారా జయించేందుకు మా సహాయం చేయమని అయ్యా తండ్రి. మరి అనవసరమైనటువంటి పాపములకు తావివ్వక, అపవిత్రతకు తావివ్వక, దానివల్ల వచ్చే శాశ్వతమైన మరణం నుంచి తప్పించబడేందుకు సహాయము చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.